భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు ఆయన గురించి చెప్తూ ఆయన ఆంధ్రా బ్యాంక్ని ఏ విధంగా స్థాపించి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మచిలీపట్నం చుట్టుపక్కల ఆ రోజుల్లో కొన్ని వందల ఉద్యోగాలు ఆంధ్రా బ్యాంకులో కల్పించినటువంటి వ్యక్తి పట్టాభి సీతారామయ్య. ఆయనకు మంచి పేరు. తర్వాత అది ఆంధ్రా బ్యాంక్ జాతీయ స్థాయిలో ఒక మంచి పెద్ద బ్యాంకుగా కూడా రూపొందింది. అలాంటి బ్యాంకుని స్థాపించినటువంటి వ్యక్తి పట్టాభి సీతారామయ్య. ఆయన పేరు మీద ఒక స్మారక భవనం కట్టించాలని చెప్పి అనుకుంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎందుకంటే ఆంధ్రా బ్యాంక్ పేరు ఇప్పుడు లేదు, ఆంధ్రా బ్యాంక్ని విలీనం చేశారు యూనియన్ బ్యాంక్లో. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బాలసోయి గారు, అదేవిధంగా ఎంపీ గారు, అదేవిధంగా కొల్లు రవీంద్ర గారి నేతృత్వంలో వాళ్ళు యూనియన్ బ్యాంక్తో మాట్లాడి 50 కోట్ల రూపాయలు నిధుల్ని సమకూర్చడం జరిగింది. ఆ సమకూర్చిన నిధులని తీసుకొచ్చి ఇక్కడ ఆయన పేరు మీద ఒక నైపుణ్యం అంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి కట్టాలని, అదేవిధంగా స్మారక భవనాన్ని నిర్మించి రకరకాల అవసరాలకు ఇక్కడ లోకల్ అవసరాలకు వాడాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు పెద్దలు, నా మంచి మిత్రుడు, నేటి మంత్రి, రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర గారు, అదేవిధంగా మన బాలసౌరి గారు ఎంపీ గారు, ఆయన కూడా నాకు కొడతల నారాయణ గారు ఆర్టీసీ చైర్మన్, వీళ్ళందరూ కలిసి ప్రయత్నం చేసి ఇవన్నీ కూడా తేవటం జరిగింది. ఇవన్నీ ఈ విధంగా ఉంటే మొన్న వైసీపీలో ఉన్నటువంటి ఆధీనంలో ఉన్నటువంటి మున్సిపాలిటీలో వీళ్ళు తీర్మానం చేయడానికి కూడా ఇష్టపడనటువంటి వ్యక్తులు ఇక్కడ వైసీపీ నాయకత్వం. ఎందుకు పట్టాభి సీతారామయ్య గారి మీద వీళ్ళకి ద్వేషం? ఆయన ఇప్పుడు లేడు, ఆయన వీళ్ళెవరు చూడలేదు అంటే వీళ్ళకి బ్రాహ్మణ వర్గం మీద అసలు గౌరవం ఉందా? బ్రాహ్మణులు అంటే గౌరవం ఉందా, చులకన భావమా అనే ఒక డౌట్ నాకు వస్తుంది. అందుకనే మీకు తీర్మానం చేయకుండా ఆపారేమో అన్న డౌట్ నాకు వచ్చింది. చివరికి కొల్లు రవీంద్ర గారు, నారాయణ గారు, అదేవిధంగా బాలసౌరి గారు ముగ్గురు కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇవన్నీ చేయడానికి కారణం మా పడే, ఎందుకంటే 5 ఏళ్ల బట్టి దీని మీద పోరాటం చేసిన వ్యక్తి చేసి ఇవాళ ఫైనల్ కంక్లూజన్ బిల్డింగ్ కట్టడానికి ఒప్పుకొని క్యాబినెట్లో తీర్మానం చేసిన సందర్భం. అంటే ఇక్కడ మున్సిపాలిటీలో తీర్మానం చేయించలేకపోతే చివరికి మేము క్యాబినెట్లో తీర్మానం చేసుకోవాల్సిన పరిస్థితి. ఇక్కడ వైసీపీ నాయకులు బ్రాహ్మణ వర్గం మీద ఉన్నటువంటి వాళ్ళ విశ్వాసాలు, నమ్మకాలను తెలియజేస్తారు.